హైదరాబాద్లోని కుకట్పల్లిలో కాంగ్రెస్ శ్రేణులు అంబేద్కర్ను అవమానించేలా వ్యవహరించడాన్ని ఎంఆర్పీఎస్ అంబేద్కర్ అభిమాన సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ జయంతి రోజు స్థానికంగా నిర్వహించిన ర్యాలీలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ అనుచితంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. గుర్రం బగ్గీలో అంబేద్కర్ ఫోటో పెట్టి ఊరేగిస్తుండగా రమేష్ బగ్గీ ఎక్కి అంబేద్కర్ చిత్రపటానికి ఒరిగి కూర్చోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ను అవమానించిన రమేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి కుకట్పల్లి కంటెస్టెంట్ చేసినటువంటి బండి రమేష్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి వీపు అడ్డం పెట్టి ఒక పెళ్లి కొడుకు ఏ మాదిరిగా అయితే ఊరేగింపులు పోతాడో ఆ మాదిరిగా కాలు మీద కాలేసుకొని పోవడం ఏదైతే ఉందో బేషరతుగా అందరికీ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాము. లేనట్టయితే మరి ఆల్ పార్టీస్ అందరం కలిసి మరొక రోజు మరి నువ్వు కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ తిరిగినా కూడా మరి నిన్ను తిరగనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక అంబేద్కర్ ఒక చిత్రపటాన్ని బగ్గీలో పెట్టిన చిత్రపటాన్ని బగ్గీలో కూర్చొని అంబేద్కర్ చిత్రపటం వెనుక ఉంది కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం చాలా బాధాకరము. ఎందుకంటే అతను వచ్చినది కార్యక్రమానికి అంబేద్కర్ కార్యక్రమానికి వచ్చినాడు, కానీ అంబేద్కర్ కార్యక్రమాన్ని చిత్రపటాన్ని చూసుకోకుండా కూర్చుంటే ఎంత మూర్ఖత్వమో. మీ ఒక కూర్చొని పోజులు ఇచ్చుకుంటా చేయడం చాలా బాధాకరము. మన దళిత సోదరులారా మనం అందరం ఏకం కావాలి. ఆ ఏకమై ఒక కార్యక్రమాన్ని అతన్ని ఖండిస్తూ మనము ఇతని నివేదన ర్యాలీలు తెలపాలని కోరుకుంటున్నాను. ఆ బగ్గీలో కూర్చోవడం అనేది అత్యంత హేమైన చర్య. ఆయనను అంబేద్కర్ను అవమానపరిచినట్టు కాదు, ఆయన విషయం ఆయన చేసినటువంటి చర్య మొత్తం రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. ఎస్పీ గారు కలిసి ఆయన మీద అట్రాసిటీ కేసు, అదే రకంగా రాజధాని కేసు పెట్టాలని చెప్పి మేము మలమాలగా డిమాండ్ చేయడం జరిగింది. ఆయన నా ముందే సంబంధిత అధికారులకు లెటర్ రాయడం జరిగింది. ఒకవేళ కనుక ఆయన న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీతో కలుపుకొని ఆయన కృష్ణంగతో కలుపుకొని మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము.